నమస్కారం అందరికీ. లాస్ట్ వీడియోలో మనం క్యాలరీ డెఫిషియట్ అంటే ఏంటి, అసలు బరువు ఎలా తగ్గుతామో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. కానీ నన్ను చాలామంది ఒకటే ఒక ప్రశ్న చాలాసార్లు అడిగారు, సార్ నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నా క్యాలరీస్ కూడా కౌంట్ చేసుకుంటున్నాను, అయినా నా పొట్ట దగ్గర కొవ్వు తగ్గట్లేదు, నా బాడీలో కొవ్వు తగ్గట్లేదు అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. తప్పకుండా ఎండ్ వరకు చూడండి, చాలా టిప్స్ చెప్పున్నాను, మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ కూడా చేయండి. ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఎస్, స్టార్ట్ చేసేద్దాం. మనకు తెలియకుండానే మనం రోజు తీసుకునే ఫుడ్లో కొన్ని పదార్థాలు అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అవి మన వెయిట్ లాస్ జర్నీని అనేది కంట్రోల్ చేస్తాయి. నేను ఈరోజు చెప్పబోయే ఈ 5 పదార్థాలు కానీ రోజు తింటుంటే మాత్రం మీరు జన్మలో వెయిట్ లాస్ అవ్వడం అనేది కష్టం. అందుకే ఈరోజు మనం ఈ వీడియోలో మనకు తెలియకుండానే ఎక్కువగా తీసుకుంటున్న 5 ముఖ్యమైన పదార్థాలు ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. పదండి. ఫస్ట్ది రిఫైన్డ్ షుగర్ అండ్ స్వీట్ బ్యావరేజెస్. అంటే మనం తీసుకునే టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, ప్యాకెట్ ఫ్రూట్ జ్యూస్, స్వీట్స్ లాంటివి. వీటిల్లో షుగర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తీసుకుంటే మనం రోజు తీసుకునే క్యాలరీ ఇంటేక్ అనేది పెరిగిపోతుంది. అందుకే స్వీట్స్, షుగర్స్, కూల్ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూసెస్ లాంటివి తగ్గించేయండి. కుదిరితే పూర్తిగా మానేయడానికి ట్రై చేయండి. రెండోది రిఫైన్డ్ కార్బ్స్. అంటే మైదాతో చేసిన సమోసాలు, బేకరీ ప్రొడక్ట్స్, బిస్కెట్లు, నూడిల్స్, పిస్తా, పాస్తా ఇలాంటివన్నీ. ఇవి ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది, వాటిలో ఫైబర్ అనేది అస్సలు ఉండదు. దీనివల్ల త్వరగా ఆకలేస్తుంది, మనం ఎక్కువగా ఫుడ్ తినేస్తాం. మైదా ప్రోడక్ట్స్ అనేది తగ్గించేసేయండి, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి. మీకు వెయిట్ లాస్ జర్నీలో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మూడోది ప్రాసెస్డ్ అండ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. అంటే చిప్స్, కుర్కురేలు, ఇన్స్టెంట్ నూడిల్స్, ప్యాకింగ్ చేసిన స్నాక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివన్నీ. వీటిలో క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటాయి, ఉప్పు, ఫ్యాట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల వెయిట్ గెయిన్ అనేది అయిపోతారు. సో వీటిని ఏదో అకేషనల్గా తినండి, కానీ డైలీ మటుకు తీసుకోకండి. మీ పిల్లలు తింటుంటే వీటిని తినొద్దని ఖచ్చితంగా చెప్పండి, ఇవి చాలా డేంజర్. నాలుగోది ఆల్కహాల్. ఆల్కహాల్లో చాలా క్యాలరీస్ ఉంటాయి. అంతేకాదు ఆల్కహాల్ తీసుకునే టైంలో మనం ఏం చేస్తాము, వాటితో పాటు జంక్ ఫుడ్స్ తీసుకుంటాం, ఫ్రైడ్ ఫుడ్స్ లాంటివి ఏ ఒకటి తింటూ ఉంటాం కదా. దానివల్ల కూడా ఇంకా ఎక్కువ వెయిట్ గెయిన్ అయిపోతాం. సో మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉంటే ఆల్కహాల్ మటుకు ఖచ్చితంగా మానేయండి, మీకు తొందరగా రిజల్ట్ వస్తుంది. ఐదోది డీప్ ఫ్రై ఫుడ్స్. అంటే నూనెలో బాగా వేయించిన చికెన్ పకోడీలు, బజ్జీలు, బోండాలు, పునుగులు, పూరీలు ఇలాంటివి అనమాట. వీటిని కుదిరినంత వరకు అవాయిడ్ చేయండి. పొద్దున్నే తింటూ ఉంటారు, అదే ప్రాబ్లం. వీటి వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వడం కాదు, కానీ వెయిట్ గెయిన్ అయితే మటుకు బాగా అయిపోతారు. కుదిరితే వీటిని అవాయిడ్ చేయండి వెయిట్ లాస్ జర్నీలో ఉంటే. ఓకేనా? ఎస్, ఓకే అన్న వాళ్ళు కామెంట్ చేయండి. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, వినండి. ఇవన్నీ వెంటనే మానేయాలా, అయ్యో నాకు ఇష్టమైన ఫుడ్స్ అన్నీ ఒకేసారి బంద్ చేయాలా, ఇలాంటివన్నీ చెప్పి నన్ను భయపెట్టకండి సార్, నేను ఇవన్నీ తినకుండా ఉండలేను అంటారు చూడండి. మీరు ఒకేసారి మానేయకండి, స్లోగా గ్రాడ్యువల్గా మానేయండి. మీరు కంప్లీట్గా హెల్దీ సైడ్కి మారిపోతారు. మీరు ఒకే రోజు నేను డైట్ ఫాలో అవ్వాలి, వెయిట్ లాస్ అయిపోవాలి అనేసి ఇవన్నీ ఒకేసారి మానేసుకున్నారనుకోండి, కొంచెం స్ట్రెస్ అవ్వగానే ఏమవుతుంది, క్రేవింగ్స్ మీద వెళ్ళిపోయి వెంటనే మళ్ళీ జంక్ ఫుడ్స్ ఒక్కసారి మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తే రోజు అదే తినేస్తారు. కుదిరితే స్లోగా అవాయిడ్ చేయండి. లేదంటే కంట్రోల్ కావాలి అనుకుంటే ముందు స్ట్రెస్ తగ్గించుకోండి, యోగా చేయండి. ఆటోమేటిక్గా మీకు ఆ కంట్రోలింగ్ పవర్ అనేది పెరుగుతుంది. సో గ్రాడ్యువల్గా జంక్ ఫుడ్స్ లాంటివి తగ్గించుకుంటూ వస్తారు. ఎంత చెప్పినా కానీ మీకు ఫుడ్ మీద కంట్రోల్ పెరగట్లేదు అంటే నాకు కామెంట్ చేయండి, మీకు ఇంకా ఏదైనా మంచి టిప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకు ఏంటి మీకు పర్సనల్ గైడెన్స్ అనేది ఇస్తాను తప్పకుండా. ఓకేనా? లాస్ట్ ఇంకొకటి చెప్తాను, మీ ఇంట్లో కానీ రిఫైన్డ్ ఆయిల్ వాడుతుంటే ముందు అది బంద్ చేసేయండి. మీకు కుదిరితే గానుగ నూనె లాంటివి వాడండి, అవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఆ గానుగ నూనె కూడా ఎలా వాడాలి ఏంటి అనేది కామెంట్ చేయండి, ఇంకో వీడియో చేస్తాను. అది ఏ విధంగా వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అనేది, ఎలా యూజ్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి అనేది కూడా ఇంకో వీడియో చేస్తాను. కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. చాలామంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అడుగుతున్నారు. ఎక్కువగా ఎలాంటి వీడియోస్ అడిగితే ఆ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను, ఎందుకంటే నాకు టైం సెట్ అవ్వాలి కదా వీడియోస్ చేయడానికి. సో అందుకోసమే. సరే, అసలు విషయం చెప్పడం మర్చిపోయారు. తినేటప్పుడు ఏ ఫుడ్స్ని తగ్గించుకోవాలి ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మరి వీటి స్థానంలో మనం ఏ ఫుడ్స్ని తీసుకోవాలి, మన ఇంట్లో సులభంగా దొరికే హెల్దీగా ఉండే 5 బెస్ట్ ఫుడ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు పార్ట్ 2గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఆ వీడియోని కూడా చూడండి. ఓకేనా? అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
థ్యాంక్ యూ, ధన్యవాదాలు.